వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మోదేడు గ్రామ సర్పంచ్ మేకల స్వరూప లక్ష్మణ్ కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ప్రజల కోసం కృషి చేస్తాను. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సర్పంచ్ పదవి కట్టబెట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా మోదేడు గ్రామ పంచాయతీపై మంత్రి దృష్టి పెట్టి అభివృద్ధి విషయంలో నిధులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. గ్రామంలోకి వరద రావడం వల్ల చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు కోసం మంత్రి గారిని కోరడం జరిగింది. గ్రామ ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుంప ప్రశాంత్, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం గురించి ప్రజలు అలాగే వృద్ధులు 8 కిలోమీటర్ల పంకెన గ్రామానికి వెళ్ళి తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే అధికారులను మేము శాశ్వతంగా మా గ్రామ పంచాయతీ గ్రామంలోనే ఇవ్వాలని ప్రజలందరం కోరుకుంటున్నాం. రేషన్ బియ్యం ఇచ్చే రోజు ప్రజలందరూ అక్కడికి వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది. ఒక రోజు కూలికి వెళ్ళకుండా అక్కడనే ఉండి సాయంకాలం వరకు అక్కడనే గడిపి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బియ్యం తీసుకురావడం జరుగుతుంది. పేద ప్రజలు కాబట్టి అధికారులను ఇక్కడనే ఈ గ్రామంలోనే బియ్యం ఇవ్వగలరని కోరుకుంటున్నారు. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? రేషన్ బియ్యం ఈ గ్రామంలోనే ఇక్కడనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం. సమస్య అంటే గత 10 సంవత్సరాల క్రితం రోడ్లు లేనప్పుడు చాలా మంది ఇళ్ల వద్ద డెలివరీ అయింది కాబట్టి వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు. ఎన్నిసార్లు తిరిగినా ఆధార్ కార్డులు కాలేదు. మొన్న సీన్బాబు గారు వచ్చినప్పుడు ఈ సమస్యను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడి సీన్బాబు సార్ గారు హాస్పిటల్లోనూ అలాగే పంచాయత్ సెక్రటరీ గారితోనూ, ఎంపీడీఓ గారితోనూ, ఎంఆర్ఓ గారితోని అధికారులందరితో మాట్లాడి ప్రజలకు ఆధార్ కార్డులు వచ్చేలా చేశారు. పింఛన్లు మోదేడు గ్రామ ప్రజలు అర్హత గల వారందరూ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. అందులో వికలాంగుల పింఛన్లు అలాగే వితంతు పింఛన్లు అనేక రకాల పింఛన్ల గురించి అప్లై చేసుకోవడం జరిగింది. రేషన్ బియ్యం ప్రతి నెల అందుతున్నాయా మేడం? రేషన్ బియ్యం ప్రతి నెల